హల్లెలూయా. ప్రియులారా, పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత తెల్లవారుజాముని మీరందరూ సిద్ధపడి ప్రభు పాదాల దగ్గరికి రావడం ఎంతో గొప్ప భాగ్యం. ఎంతో గొప్ప భాగ్యం. మరి పునరుత్థాన చూడికలో పునరుత్థాన బలమును పొందుకునడానికి ప్రభు అద్భుతమైన గొప్ప అవకాశాలు మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మనము అనేక మార్లు ఆయన జనన మరణ పునరుత్థానాలను అద్భుతంగా నేర్చుకుంటూ వస్తున్నాము. అదే బాడిలో ఈ సంవత్సరం కూడా మరొకసారి ఆయన్ని కనపరుచుకునే కృప దేవుడు మనకి ఇచ్చినందుకు మనం చాలా అదృష్టవంతులం అండి. నిజంగా గొప్ప అదృష్టవంతులం. ఈ దినం ఆయన మరణ పునరుత్థానంలో ఉన్నటువంటి భాగ్యాన్ని మనం తెలుసుకుంటూ పునరుత్థానాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. గత పోయిన శుక్రవారము యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడి, ఆయన సమాధి చేయబడి, రాజముద్రలు వేయబడి, గొలుసులతో కట్టబడి ఆయన సమాధిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించగానే సమాధులలోని అనేక మంది తిరిగి లేచారు అని మనకు బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆయన ఏం చేశారంటే మరణించిన తర్వాత మృతుల లోకంలోనికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మృతుల లోకంలోనికి వెళ్ళారు. ఈ మృతుల లోకంలోనికి వెళ్ళిన వెంటనే చాలా మంది ఆయనతో పాటు లేచినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు మనం చదవబడిన లేఖనములో ఆయన బ్రతికి ఉన్నప్పుడు, అనగా సజీవుడిగా ఉన్నప్పుడు అనేక మందికి చెప్పాడు, నేను చనిపోయినా మరలా 3వ దినాన్ని తిరిగి లేస్తానని. ఈ మాటలు చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. అందులో మరి ముఖ్యంగా ఎవరు గుర్తుపెట్టుకున్నారు అని అంటే 28వ అధ్యాయం 1వ వచనంలో, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మగ్దలేనే మరియయు వేరొక మరియయు. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలేమియు వచ్చి ఆయనను పూజింపవలనని సుగంధద్రవ్యములు కొనిరి అని ఉంది. ప్రియులారా, ప్రభువు లేస్తానన్నాడు. లేవగానే మనమే ముందు చూడాలా అని చెప్పి ప్రభువారు ఏం చేశారు, ఈ మగ్దలేన మరియా, అలాగనే యాకోబు తల్లి అయిన మరియా, సలోమియు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని ఉదయాన్నే లేద్దాం, ఉదయాన్నే ప్రభు దగ్గరికి వెళదాం, సమాధి దగ్గరికి వెళదాం, ఆయన లేవగానే ఈ సువాసన కలిగిన ద్రవ్యాలన్నీ ఆయనకు పోద్దాము అని చెప్పి సుగంధ ద్రవ్యాలు, విలువైనటువంటి ద్రవ్యములను కొనుక్కుని వాళ్ళు పట్టుకుని సమాధి దగ్గరికి ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి వచ్చారంట. ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి వచ్చేసరికి వాళ్ళు భయపడుతూ ఆ చీకట్లో వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. చూడాలన్నా వారు ఆదివారం పెందలకడని వేసి బయలుదేరి సూర్యోదయం ఉన్నప్పుడు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయిని ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండరి. మత్తయి సువార్త 28 అంటాడు, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండను, అప్పుడు మహాభూకంపం కలిగాను అని ఉంది. ఇక్కడ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏమనుందంటే, మనం వెళుతున్నాం కదా, వెళ్ళేసరికి ఆ రాయి ఎవరు పొర్లింటారు, యేసు ప్రభు మనం ఎలా వస్తాడు బయటికి, మనం ఎలాగైనా చేర్చుకోగలుగుతామో అని ఆలోచించుకుంటున్నారు. మత్తయి ఏమంటున్నాడంటే, అప్పటికే దేవదూత వచ్చేసి రాయిని పొర్లించింది, ప్రభువారు లేచారు, ఆయన లేచారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చూసేసరికి సమాధిలో 2 దేవదూతలు కనబడుతున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారని అంటే, వెళ్ళేసరికి రాయి పొర్లించి చూసేసరికి ఎవరో మన ప్రభు దేహాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారని చెప్పి అనుకుంటున్నారట. దేవునికి స్తోత్రం. మన ప్రభు దేహాన్ని ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, ఎలా ఇప్పుడు మనం ఏం చేద్దాము అని చెప్పి అందులో వాళ్ళు ఏడుస్తూ ఉంటుంటే, అప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు కనుక దగ్గరికి వచ్చి మా మరియాని పిలిచారంట. వీళ్ళు అనుకున్నారంట అతడు కావలవాడు అని అనుకుని, కోటమాలి అని అనుకుని ఏమంటారంట, మా ప్రభుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు, నువ్వు చూసావా అని అడుగుతున్నారంట. దేవునికి స్తోత్రం. అంటే ఆ రోజుల్లో నటండి
తెల్లవారుకుండగానే సూర్యోదయం ఎత్తు తీయడానికి కుదరదు అని చెప్పారు అన్నమాట. అలాగా తోటమాలి అనుకున్న బహుశా ఇక్కడ కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అప్పటికే యేసు ప్రభు తిరిగి లేచేయడమో తెల్లవారుజామున తోటమాలిలో తోటల్లోకి వెళ్తూ ఉంటారు కదా అనుకుని అందులో ఒక వ్యక్తి అనుకుని యేసు ప్రభుని మా ప్రభుని ఎవరైతే వెళ్ళిపోయారు నువ్వు చూసావా అని అనగానే అమ్మా అని అనగానే అప్పుడు స్వరాన్ని గుర్తుపెట్టి రబ్బూని అని తాకుతుంటుంటే నువ్వు నన్ను తాకొద్దు, నువ్వు నన్ను తాకొద్దమ్మా, నేను ఇంకా మహిమపరచలేదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తారు అన్నమాట. ఆ విధముగా పునరుత్థానం జరిగింది. యేసు ప్రభు తిరిగి లేచి మొట్టమొదట మరియకు కనబడ్డారు. ఎవరు కనబడ్డారు? మరియకు కనబడ్డారు. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 16వ కీర్తనలో చదివినటువంటి ప్రకారంగా కీర్తన గ్రంథము 16వ కీర్తన 10వ చరణంలో ఏముంటుందో చూద్దాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. హల్లెలూయా. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ప్రభువారు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపం అంటనటువంటి వాడు. మాటలో గాని, చూపులో గాని, శ్రేష్టలో గాని, పనుల్లో గాని, నడకలో గాని, ఆలోచనలో గాని ఎక్కడ ఏ విధమైన ఆ పాపము లోపము లేకుండా జీవించిన గొప్ప వ్యక్తి. అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని పాతాళములోనికి పంపించాడు కానీ పాతాళంలో విడిచిపెట్టలేదు. ఆయన పాతాళంలో పంపించాడు కానీ కుళ్ళు పట్టకండిగా చేశాడు. ఎందుకంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుకి తోడుగా ఉన్నాడు. అందుకే ఈ దావీదు గారు పలికిన ఈ ప్రవచనం నెరవేర్చబడింది అనమాట అండి. మళ్ళా చూద్దాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవో. అపోస్తుల కార్యాల గ్రంథం 13:34 చదువుతున్నాం. మరియు ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అని నమ్మకములైనవి చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని, ఏ కీర్తనది? 16వ కీర్తన. మన చదువు కీర్తనలోనే ఆ మాట ఉంది. చూడండి అక్కడ ఏమంటాడంటే, మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను అంటే ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారిని మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు కూడా అనుగ్రహిస్తాను. దావీదుకి ఏ విధమైన వరాలను నేను ఇచ్చానో అదే వరాన్ని నేను మీకు ఇస్తాను. ఏం ఇచ్చాడు దావీదుకు వరం? కుళ్ళు పట్టకుండా చేసింది ఎవరిని? కుళ్ళు పట్టకుండా చేసింది ఎవరిని? యేసు ప్రభువారిని. మరి ఆ వరం ఎవరికి ఇచ్చాడు దేవుడు? దావీదుకి ఇచ్చాడు. అంటే ఎలాగ దీన్ని అర్థం చేసుకోవాలి అంటే, దావీదు ముద్దు నుండి చిగురు పుట్టెను, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టెను. ఆ యెషయా ముద్దు నుండి పుట్టిన చిగురే యేసుక్రీస్తు ప్రభువారు. యెషయా నుండి దావీదు వచ్చాడు, దావీదు నుండి అలాగలాగలాగలాగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వంశవాళ్ళు చెప్తే చాలా టైం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అందుకే ఆ వరము కేవలము దావీదుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, దావీదు దేవుని ఇష్టానుసారుడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చినటువంటి వాడు. హల్లెలూయా అని అంటాడు. నేను నా తండ్రి పని మీద వచ్చాను, ఆయన పనిని నేను సమాప్తం చేశాను, నేను నెరవేర్చాను. నా తండ్రి చిత్తం నెరవేర్చడే నాకు ఆహారం అన్నాడు. అలాగే దావీదు గారికి కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయనకు ఆహారం. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ఆ వరము అనగా యేసుక్రీస్తు ప్రభువారిని దావీదు వంశంలో పుట్టేటట్టు చేసింది దేవుడు. ఆ వరము దావీదుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి ప్రవచనం నిజంగా. వీళ్ళ కుళ్ళు పట్టకడగా చేసినటువంటి దేవుడు. కీర్తన గ్రంథం 49వ కీర్తన 15వ చరణం చదువుదాం. 49:15. దేవుడు నన్ను చేర్చుకొనెను, పాతాళ భారములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. చూడండి, కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నన్ను చేర్చుకొనెను, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును. మీకు తెలుసా, పాతాళమునకున్నంత బలం దేనికి కూడా లేదండి.
పాతాళం ఎంత మందినైనా సరే మింగేస్తుందండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చినా సరే చోటు ఉంది పాతాళానికి. బ్యాండాలాంటి నోరు అన్నమాట పాతాళానికి, చిన్న నోరు కాదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా ఏం చేస్తుంది, ఇంకా చాలా బలం పాతాళానికి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి, ఆ పాతాళ బలము నుండి కుమారుడైన క్రీస్తు ప్రభు వారిని విమోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు క్రీస్తుని బట్టి, ప్రభు వారిని బట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా పాతాళ బలం నుండి విడిపించాలనుకుంటున్నాడు. అంటే అదే బలం మనం కూడా పొందుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాడు. అందుకే ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళును విరిచిన వాడో నా ప్రభు అని దేవుని వాక్యం చెప్తుంది. మరణానికున్న ముళ్ళు, మరణానికున్న బలము పాపం, పాపమునుకున్న బలము అపవాదం. ప్రియులరా, ఇప్పుడు ఆ బలము నుండి దేవుడు ఏం చేసిందంటే మనల్ని విమోచించాడు. ఆ ముళ్ళులో పొడకొడగా దేవుడు ఆ ముళ్ళుని విరిచేసాడు. ఇక మరణానికి ఆ ఛాన్స్ లేదండి. ఎందుకంటే మరణం కంటే బలమైంది ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు, పాతాళం కంటే బలమైంది ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. కానీ దేవుడు ఆ పాతాళ బలము నుండి మనల్ని విమోచించి గొప్పవాడుగా చేసినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవగలిగాడు అంటే అది తండ్రి కృప, తండ్రి చిత్తము కుమారుడు దేవుని ఆ ప్రభు మీద ఉంది. ఎందుకంటే కుమారుడు తండ్రి చిత్తాన్ని చాలా సాకశక్యంగా, ఎక్కడ తొడబడకుండా, తొడికిసలాట్ లేకుండా సాఫీగా, మంచిగా, ఎంతమంది దొండగలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని దెబ్బలు తిన్నా, లేకపోతే ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉమ్మలు వేసిన, మేకులు కొట్టిన, బల్లెప్పుడు కొడుతున్న, ముళ్ళ కిరీటం పెట్టిన, సిలువనెత్తి ఊరేగించిన, రకరకాలుగా మాట్లాడుకున్న ఆయన ఒకే ఒక గురి కలిగి ఉన్నాడు. ఏంటా గురి అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఈ ఏమి కనబడలేదు ఆయనకి, ఈ అవమానాలు కనబడలేదు, మరణం కనబడలేదు ఆయనకి, లేకపోతే ఈ కష్టాలు కనబడలేదు, ఈ వ్యాధి కనబడలేదు, ఈ బాధలు కనబడలేదు, మేకులు కనబడలేదు, లేకపోతే ఊసిన ఉమ్మలు కనబడలేదు, ముళ్ళ కిరీటం కనబడలేదు, ప్రక్కలో బల్లెప్పుడు కనబడలేదు, సిలువ భారం కూడా కనబడలేదు. ఆయన ఏం కనబడదు తెలుసండి, ఆయన కళ్ళెదురుగా దేవుని చిత్తమే, తండ్రి చిత్తమే కనబడుతుంటారు. ఈ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఆయన పని. అందుకని ఎన్ని భరించగలిగాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పిల్లలారా, దైవ బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు మన ప్రభు అంత చక్కటి ఉద్దేశంతో అంటే క్రీస్తునందు మనం కూడా ఏం చేయబడాలన్నమాట, అదే ఉద్దేశాన్ని కలిగి కుమారుల ద్వారా మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగితే మనం కూడా మరణాన్ని జయించగలిగే శక్తి ఉంటదన్నమాట. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నా వలే చనిపోయిన మరలా తిరిగి. అంటే కుమారుడు ఒక్కడికే కాదు, ఆయన బట్టి మనకు కూడా ఛాన్స్ ఉంది. అయితే మనకి ఎవరు కనపడాలా, ఏం కనపడకూడదు, భూలోకంలో ఏం కనపడకూడదు, కేవలం యేసు ప్రభువే కనపడాలి, ఆయనే చూడాలి. తండ్రి చిత్తాన్ని మనము గుర్తెరగాలని ప్రభు పేటని తెలియజేస్తున్నాను. ఈ మరణం అనే మాటను షియోల్ అంటారు. ఏమంటారు? షియోలు అనే పదం 65 సార్లు బైబిల్లో ఉంటుంది. అందులో 31 సార్లు ఏమని ఉంటుందంటే మరణము అని ఉంటుంది. ఇంకొక 31 సార్లు ఏమని ఉంటుందంటే పాతాళము అని ఉంటుంది. ఇంకొక 3 సార్లు ఏమని ఉంటుందంటే గుంట అని ఉంటుంది. గుంట అన్నా మరణమే, పాతాళం అన్నా మరణమే, మరణం అన్నా, సమాధి అన్నా మరణమే. సమాధి అని 31 సార్లు ఉంటుంది, పాతాళం అని 31 సార్లు ఉంటుంది, గుంట అని 3 సార్లు ఉంటుంది. మొత్తం అలాగా 65 సార్లు దీని గురించి బైబిల్ గ్రంథంలో రాసి ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 65 సార్లు చెప్పిన మాట ఏంటంటే మరణము గురించి చెప్పబడినటువంటి మాట. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లల జాగ్రత్తగా గమనిద్దాం. ఈ మరణముల గురించి, పునరుత్థానం గురించి అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 35 నుండి చదువుకున్నాం. ఏం చెప్తున్నాడు? అయితే మృతులలో లేతురు వారేటి శరీరముతో వత్తులని ఎప్పుడు అడుగును. ఆ అవివేకి నీవు విత్తున్నది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజమైనను సరే, మరి ఏ గింజైనను సరే, మట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబావు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్తాల ప్రకారము నీవు విత్తిన దాని శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనములకు దాని
చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్పే విత్తనానికి దగ్గర సంబంధం ఉంది. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. క్లియర్ కట్ గా అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను 35 నుంచి. ఏమని అంటే, అయితే మృతులు ఎలాగూ లేస్తారు, వారి శరీరంతో వద్దునని ఒకడు అడుగుతున్నాడట. చనిపోయినోడు తిరిగి లేస్తాడు అంటే ఒకడు వేసే ప్రశ్న ఏంటంటే, మృతులు ఎలా వస్తారు, వాళ్ళ శరీరం కుళ్ళిపోద్ది కదా, ఏ శరీరంతో వస్తారు అని అడుగుతున్నాడండి. దానికి జవాబుగా ఈయన చెప్పి మాట్లాడాను, ఓ అవివేకి, ఏంటి ఆ మాత్రం నీకు అర్థం కదా? అవివేకి అంటారు అర్థం ఏంటి? అర్థం లేనోడా, తెలియలేనోడా, బుర్ర తక్కువడా అని అర్థం అన్నమాట. ఓ అవివేకి అని మాట్లాడుతూ, నీవు విత్తున్నది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. మనం ఏ విత్తనం అయితే విత్తుతున్నామో మొదట ఏం చేయాలి? చావాలి. చస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడో బ్రతికిస్తాడు. చావకపోతే దేవుడు దాన్ని బ్రతికించడం. ఇందులో చాలా మర్మం మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ప్రతి ఈస్టర్ రోజున తెల్లవారుజామున ఒక కొత్త పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. అలాగనే ఈ రోజు కూడా చక్కని కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఏంటనంటే, ఓ అవివేకి, నీ విత్తున్నది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కాదా? చస్తే ఎలా బ్రతుకుతారు? ప్రశ్న. చస్తే ఎలా బ్రతుకుతారండి? చచ్చిన దాంట్లో జీవం ఉంటుందా? చచ్చిన దాంట్లో జీవం ఉంటుందా? మరి ఎలా బ్రతుకుతారు? అలాగని మరి పౌలు చెప్పేది అబద్ధమని వచ్చామనో, ప్రభు చెప్పేది అబద్ధమని వచ్చామనో ఎలాగా? జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. చస్తే ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్ను బ్రతికిస్తాను. మనకు అద్భుతమైనటువంటి వచ్చినాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని ఎలా చావాలి? అపరాధముల చేత చావాలి, పాపములలో చావాలి. చస్తే క్రీస్తుతో పాటు తండ్రి మనం ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. హల్లెలూయా. చావు అనేది పాపానికి గాని, చావు అనేది పవిత్రతకు, నీతికి లేదండి. నీతి ఎప్పుడు బ్రతికింపబడతానే ఉంటది. చావు అనేది మాత్రం అపవిత్రమైంది. అందుకని దానికి అపవిత్రతకు చావు అనేది ఉంది, పవిత్రతకు చావు అనేదే లేదండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఒక విత్తనం చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తున్న దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోని శరీరమును నీవు విత్తుటలేదు. నువ్వు విత్తేది ఏంటంటే ఒక గింజను ఏదో తీసుకెళ్ళి విత్తుతున్నావు. నువ్వు ఏ గింజను విత్తుతున్నావో దాన్ని విత్తుతున్నావు కానీ ఆ పుట్టబోయే శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వేమైనా తయారు చేసి పెట్టావు ఆ గింజలో? మరి దానికి ఆ రూపం ఇచ్చింది ఎవరో? ఆ గింజలోంచి తీసుకొచ్చి ఆ రూపం ఎక్కడదే? ప్రభు ఆ చిన్న గింజలోనే చాలా పెద్ద ఆకారాన్ని పెట్టాడండి. చాలా పెద్ద ఆకారం పెట్టాడు. ఇప్పుడు ఈ గింజ ఏం చేస్తుందంటే, భూమిలోనికి వెళ్ళగానే క్రియ జరిగి చస్తోంది. ఆ చచ్చిన విత్తనంలోంచి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అద్భుతమైనటువంటి ఒక మొక్కను అందులోంచి బయట తీసుకొస్తున్నాడు. ఆ మొక్కే, ఆ చిగురే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శరీరము పాపము విషయమే మరణించింది, చచ్చినదిగా ఉంది. అందులో నుంచే క్రీస్తు ప్రభువారిని ఆయన సజీవుడిగా లేపాడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మనం చూస్తే, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. ఏ విత్తనం ఇచ్చాడో, ఏ విత్తుతున్నామో ఆ విత్తనానికి అదే శరీరాన్ని ప్రభు ఇస్తున్నాడు కదండి. రెండు, ఒక చిట్టాకారం ఒకలా ఉంటుంది, ఒక చిట్టాకారం ఇంకోలా ఉంటుంది, ఇంకో చిట్టాకారం ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ఆకారాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క ఆకారాన్ని ఇచ్చాడు. కానీ అన్ని పచ్చిగానే ఉంటాయి, అవును కదా. కాండాలు వేరేగా ఉంటాయి, లోపల వాటి పరిస్థితులు వేరేగా ఉంటాయి, వాటి ఫ్రూట్స్ వేరేగా ఉంటాయి. దేనికి సంబంధించిన ఫ్రూట్స్ దానికే ఉంటాయి. ఈరోజు దేవుడు మనలను కూడా ఒక విధంగానే సృజించాడు, మనకు ఒక ఆకారం ఇచ్చాడు. ఈ ఆకారము క్రీస్తు ప్రభు కొరకే అయినదిగా ఉండాలని ప్రభు నామం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా అలా కిందకి వెళితే ఏమంటాడంటే, క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. ఏంటది?
మాంసమంతియు ఒక విధమైనది కాదు. మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తు రూపముల కలవు, భూవస్తు రూపములు గలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, మహిమ వేరు, సూర్య మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు కదా వృద్ధుల పునరుత్థానమును అలాగే హల్లెలూయా అండి. మనిషి మాంసం వేరు, చేప మాంసం వేరు, జంతు మాంసం వేరు అండి, పక్షి మాంసం వేరు. మనం చేప తింటే ఒక టేస్ట్ వస్తుంది అండి, మేకను తింటే ఒక టేస్ట్ వస్తుంది, పక్షులు తింటే ఒక టేస్ట్ వస్తుంది, మనుషులు తింటే ఒక టేస్ట్ వస్తుంది. లేదు కదా, ఎందుకంటే ఇక్కడ మనుషులు చేసేది మనుషుల మాంసం వేరే కదా. అందుకని ప్రతిదీ కూడా వేరువేరుగా ఉంటుంది. దేనికి సంబంధించిన రూపం దానికి ఉంటుంది, దేనికి తగిన టేస్ట్ దానికి ఉంటుంది. అలాగని ఈరోజు ఈ విత్తనం టేస్ట్ కూడా వేరు. ఎవరు ఆ విత్తనం అంటే దావీదు చిగురు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మరణం నుండి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఎవరు లేపారు ఆయన్ని? తండ్రి లేపాడు. ఎప్పుడు లేపాడో? పునరుత్థానం ఆదివారం. ఏ టైం అది? తెల్లవారుజాము. ఎవరు చూశారో? మరియా. 11 సాక్ష్యాధారాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను 11 సాక్ష్యాధారాలు. ఇల్లు ఉదయకాలలో మనం నేర్చుకోవచ్చు. అయితే ఈ అధ్యాయం అంతా కూడా చక్కగా ఈ పునరుత్థానాల గురించి మనకు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. అలా చెప్పుకుంటూ వస్తూ 55వ కీర్తన అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు చదువుకుంటే పునరుత్థానాల గురించి